నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్థిక విధానాలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఇసుక అక్రమాల ద్వారా ఖజానాకు గండి అప్పులు పెరిగిపోయాయని వెల్లడి పంచాయతీరాజ్ నిధులు గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది పారిశుద్ధ్య కార్మికులకు 103 కోట్ల వేతనాల బకాయి ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య జగనన్న విద్యా కానుకలో అవకతవకలు జరిగాయి విచారణ చేపడతామన్న మంత్రి నారా లోకేష్ నగరంలో కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ కార్యక్రమాలు ఫోటో ఎగ్జిబిషన్ ర్యాలీలు అమరుల త్యాగాల్ని స్మరించుకున్న నేతలు అధికారులు శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా 2 బిల్లులకు సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ వెల్లడి ప్రభుత్వ శ్వేతపత్రాలపై మాజీ సీఎం జగన్ కౌంటర్ అలవి కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశారని ఆరోపణ గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గి అప్పులు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో గత ప్రభుత్వ ఆర్థిక విధానాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని సీఎం చంద్రబాబు చెప్పారు. విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే వైసీపీ పాలనలో జరిగిన నష్టం తీవ్రమైందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరాన్ని పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరు అందించేవాళ్లమని, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని గోదావరిలో జగన్ ముంచారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో 5.7% వ్యవసాయ వృద్ధి రేటు తగ్గిందన్నారు. ఇసుక అక్రమాల ద్వారా రాష్ట్ర ఖజానాకు 7,000 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులను వైసీపీ సర్కార్ తాకట్టు పెట్టడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాల ద్వారా జగన్ అక్రమాలకు పాల్పడ్డారని, 1,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. సూపర్ 6లోని అన్ని హామీలను తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత పాలకులు రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఇది ఈ రోజు అప్పు 2019 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, కార్పొరేషన్స్ అన్ని కలిపి. అందుకే అక్కడ చూపించాం. ఏ మాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే 36 పేర్లు పంపించండి. జీవితాంతం అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదులపైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైన బతికి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. దిశ నా స్థాయికి నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నేను మాట్లాడకపోతే కూడా హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే ఐ వాంట్ టు స్ట్రైట్ ది రికార్డ్. ఇక్కడికి వచ్చే కొద్దికి 10.3%, అంటే 5.7% వ్యవసాయ గ్రోత్ రేట్ తగ్గిపోయింది 5 ఏళ్లలో. 5.7% అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది, రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి, దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. నువ్వు కూర్చో. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ దిశ 11.9 పెరిగితే మళ్ళీ 19-24లో 9.9, 10.9, 11.9 నుంచి 11.9 నుంచి 9.9 అంటే 2% తగ్గిపోయింది. గత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘం నిధుల్ని పక్కదారి పట్టించడం వలన గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామాల్లో పారిశుధ్యం సరిగ్గా లేదని, సకాలంలో కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. త్రాగునీటి మోటార్ల మరమ్మతులు చేయకపోవడం వల్ల త్రాగునీరు సరఫరా సరిగ్గా జరగడం లేదని పేర్కొన్నారు. పంచాయతీల ఖాతాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పీఎంఎఫ్ఎస్ కు ఏకీకృతం చేయని కారణంగా
కేంద్రం ఇచ్చే నిధులు నిలిచిపోయాయని డిప్యూటీ సీఎం సభలో వివరించారు. నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు. అధ్యక్ష, గుర్తించాం అధ్యక్ష. సకాలంలో నిధులు విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. ఒకటి, గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని 21,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు 23,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు 103 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది. మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, పైప్ లైన్ లీకేజీలు, నీటి క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతిన్న. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం ప్రకటించిందని, వాటితో పాటు యూనివర్సిటీలకు మంచి ర్యాంకింగ్ వచ్చేలా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అధ్యక్ష, అది జరగలేదు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. బాబు సూపర్ 6 హామీలో మొదటి హామీ ప్రభుత్వం, ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది. ఆ మెగా డిఎస్సి ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మంత్రి చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష. సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష. దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం నాకు చెప్పారు. దాంట్లో భాగంగా తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం. అది నేను చాలా పర్సనల్ గా తీసుకున్నా, సీరియస్ గా తీసుకున్నా. కార్గిల్ విజయ్ దివాస్ గుంటూరులో జరిగింది. సైనిక వెల్ఫేర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మితో పాటు మాజీ సైనికులు పాల్గొన్నారు. బోర్డర్లో సైనికులు రక్షణగా ఉండడం వల్లే మనమంతా సంతోషంగా ఉండగలుగుతున్నామని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. హిందూ కళాశాల కూడల్లోని సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో నిర్వహించిన 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సైనికుల స్మృతి స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రక్షణ రంగంలోకి వచ్చేందుకు యువత ముందుకు రావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగ్వి వెంకటరెడ్డి, జిల్లా సైనిక సంక్షేమాధికారి గుణశీల తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నుంచి 2 సైనికులు ఈ కార్గిల్ యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా మన జిల్లా నుంచి 16 మంది ఈ కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఆ మాజీ సైనికులకి కూడా ఇవాళ ఇక్కడ సత్కరించడం జరిగింది. మనకి మన దేశంలో ఇండిపెండెన్స్ తర్వాత వేరియస్ స్ట్రగుల్స్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏదైతే పీస్ అండ్ ప్రాస్పరిటీ ఎంజాయ్ చేస్తున్నామో దానికి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకి చాలా కృషి చేస్తున్నారు. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అందరూ కూడా, ముఖ్యంగా యూత్ అందరూ కూడా మనకి ఉన్న కంఫర్టబుల్గా ఉన్న జాబ్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి సందర్భాలని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఖచ్చితంగా మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న భాగంలో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫైల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీస్లో కూడా అవైల్ చేసుకోవాలని ప్రొఫైల్లో కానీ 25 సంవత్సరాల క్రితము 1999లో కార్గిల్ వార్ అనేది జరిగింది, కార్గిల్ యుద్ధం జరిగింది. అందులో చాలామంది మరి ప్రాణాలు అర్పించారు. మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 ప్రాణాలు అర్పించారు. షేక్ మస్తాన్ వలి అండ్ సాపర్ హాజీ బాషా అండి. హాజీ బాషాకి అయితే సేనా మెడల్ కూడా పాతుమస్లీ మరణాంతరం వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు అంతగా సాహసించి మరి దేశం కోసం వాళ్ళ ప్రాణాలని అర్పించారు.
మరి ఈరోజు తిరిగి ఒకసారి మేమందరం కలిసి మరి వాళ్ళ ఒక త్యాగాల్ని ఆ కుటుంబాలని సత్కరించి అలాగే ఈ కార్గిల్ యుద్ధంలో ఎవరైతే పాల్గొన్నారో అలాంటి ఎక్స్ సర్వీస్ మెన్ని కూడా మేము సత్కరించామండి. శాసనసభ సమావేశాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిరవధికంగా వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎంతసేపు జరిగాయి, ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టింది సభలో ప్రకటించారు. అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలిపారు. శాసనసభ సమావేశాల రోజులు 6 రోజులండి. శాసనసభ కార్యకలాపాలు జరిపిన సమయం 27 గంటల 22 నిమిషాలు. మౌలికంగా సమాధానం ఇవ్వబడిన నక్షత్రం గుర్తు ప్రశ్నలు 36, ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలు 3, ప్రవేశపెట్టిన బిల్లులు 2, ఆమోదం పొందిన బిల్లులు 2, సభ్యులు చేసిన ప్రసంగాలు 68. ఈ అందరికీ వివరాలు తెలియజేస్తున్నాను. అదే సభలో ఉన్నటువంటి వివిధ పార్టీల తాలూకు బలాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 135, జనసేన పార్టీ 21, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11, భారతీయ జనతా పార్టీ 8, మొత్తం టోటల్ 175. సభను నడిపించడంలో నాకు సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభ అంగీకారంతో 16వ శాసనసభ తొలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నాను. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకా 10 ఏళ్లు పడుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో పయ్యావుల కేశవ్ మాట్లాడారు. వైసీపీకి ప్రజలు 11 సీట్లైనా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకే అనే విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 36 మంది వైసీపీ నాయకులు రాజకీయ హత్యలకు గురైతే వాళ్ల పేర్లు ఎందుకు బయట పెట్టరని నిలదీశారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసమే ఢిల్లీ వెళ్లానని జగన్ ధైర్యంగా చెప్పొచ్చు కదా అని అడిగారు. అయ్యా, ఇప్పటిదాకా ఈ నిమిషం దాకా ఉన్నది మీరేసిన పోలీసులే. ఏ స్టేషన్లో అయినా ఒక్క ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి, ఏ సిఐదైనా ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి, ఏ డిఎస్పీ అయినా ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి. 36 హత్యలు జరిగాయన్నో. ఏంటా 36 మీ కార్యకర్తల పేర్లు ఎవరో పేర్లు చెప్పండి. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది దేనికి? శాసనసభలో చర్చించమని, ఎక్కడో సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెట్టమని కాదు. ఇక్కడికి రారు, ఢిల్లీకి పోతారు. ఢిల్లీకి పోయి ఆడేదో గల్లీలో ఫుట్పాత్ మీద కూర్చుని మీరు ఆవేదన అంతా వెళ్ళగక్కారు. అరే నేరుగా చెప్పండి, ఇండియా కూటమి నాయకులతో రాత్రిపూట చర్చించడానికి పోయాను నా భవిష్యత్ కార్యక్రమం మీద అని. దానికి ముసుగులెందుకు? వైసీపీ అధ్యక్షులు జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేయటం వలన రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినిందే తప్ప ఆయనకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తప్పగా అమలు చేస్తుందని తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అమలుకు విధి విధానాలను పగడ్బందీగా రూపొందించేందుకే కూటమి ప్రభుత్వం సమయం తీసుకుంటున్నట్లు వివరించారు. నిన్న ఢిల్లీ పర్యటన ఎలా ఉందంటే సింగడు అద్దంకి పోను పోయా రాను వచ్చినట్టుగా ఉంది. ఎవరో వాళ్ళ పనికిమాలిన అడ్వైజర్లు ఏదో పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ మాటిని ఢిల్లీ పోయి రాష్ట్ర పరువు ప్రతిష్టల మీద, రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆ వంతున ఢిల్లీ అంతా యాగి చేసి పెట్టారు. దానివల్ల ఏంటి ఉపయోగం? రాజకీయంగా ఆయనకు ఉపయోగం ఏంటి? రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ప్రజలకు ఉపయోగం ఏంటి? ఇది తల్లికి వందనం అనే కార్యక్రమం రెవల్యూషనరీ కార్యక్రమం కూడా, అమ్మఒడి కంటే కూడా చాలా రెవల్యూషనరీ కార్యక్రమం ఇది చాలా అవసరం కూడా. ఎక్కువ మందిని చదివించడానికి, పేద ప్రజలు, మధ్యతరగతి వర్గ ప్రజల్ని చదువు వైపు ఆకర్షించడానికి తల్లికి వందనం అనేది చాలా గొప్ప కార్యక్రమం, ఒక రెవల్యూషనరీ కార్యక్రమం చెప్పవచ్చు. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, విధి విధానాలు ఏంటి, ఇదంతా స్టడీ చేస్తున్నారు. తప్పేం లేదు. స్టడీ చేసి అంటే ఒక వేగంగా పరిగెత్తే కంటే స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్, ఆ విధంగా వెళ్ళాలి. అది మంచి ఆలోచన. కార్యక్రమం అయితే తల్లికి వందనం కార్యక్రమం అయితే తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి కొంచెం ఆలస్యమైన ఇంప్లిమెంట్ చేస్తే మంచిది, స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. కందిపప్పు బియ్యంను ప్రత్యేక కౌంటర్ల ద్వారా ధరలు తగ్గించి రైతు బజార్లతో పాటు ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. వ్యాపారులతో ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ వినియోగదారుడికి నష్టం కలగకుండా నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి నాదెండ్ల చెప్పారు. మార్కెటింగ్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడి రాష్ట్రంలో వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా మనం వెసులుబాటు కల్పించాలని ఆయన ఆదేశాల మేరకు జూలై 8వ తారీఖున ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ సమావేశంలో హోల్సేల్ డీలర్స్, బిగ్ రీటైలర్స్ అధ్యక్ష, అంటే మన డిమార్ట్, రిలయన్స్ వంటి పెద్ద సంస్థలను కూడా ఆహ్వానించి వివిధ జిల్లాల నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలకి వెసులుబాటు మనం కల్పించాలనే ఆలోచనతోటి వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకరించి ప్రత్యేకంగా మనం కొన్ని సరుకుల పైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటు తీసుకొస్తామనే ఆలోచన వాళ్ళు కూడా అంగీకరించారు. డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబు కేరాఫ్ అని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అలవికాని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం తప్పించుకు తిరుగుతుందని విమర్శించారు. తాము ప్రతి పథకానికి ఎప్పుడు నిధులు విడుదల చేస్తామనేది ముందుగా ప్రకటించి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. అప్పుల విషయంలో కూడా చంద్రబాబు అసత్యాలు చెప్తున్నారని జగన్ అన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెడితే హామీలకు నిధులు ఎంత కేటాయించారో చెప్పాల్సి వస్తుందనే భయంతో ఓటాన్ అకౌంట్ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా, లేకపోతే రివర్స్ డైరెక్షన్ లో పోతా ఉందా? ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్న పరిస్థితులు. కోనో కార్పస్ మొక్క వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఉండదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో దుబాయి మొక్క కోనో కార్పస్ ప్రత్యేకతలపై సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుబాయి మొక్క వల్ల పర్యావరణం దెబ్బతింటుందంటూ అసత్య ప్రచారం జరుగుతుందని, ఈ మొక్కల పెంపకం వల్ల మేలే తప్ప ఎలాంటి కీడు జరగదని డొక్కా లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఎడారి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలను తగ్గించే లక్షణం కోనో కార్పస్ మొక్కకు ఉందన్నారు. ఉన్న చెట్లను నరికి పర్యావరణాన్ని దెబ్బతీయడం మంచిది కాదని వారు సూచించారు. సడన్ గా మరి ఏ స్టడీ వలన ఒక అభిప్రాయానికి వచ్చారో ఇది మొక్క నష్టం చేకూరుస్తుంది అనే ఒక అభిప్రాయం వచ్చింది. మనం ఏంటంటే నాకైతే ప్రత్యేకంగా నా పర్సనల్ స్టడీ లేదు. నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి కానీ, దాన్ని ఆలోచించే పెద్దలకు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ కొత్తగా ఈ మొక్కల్ని పెంచకుండా డిస్కరేజ్ చేస్తూ దాని మీద స్టడీ చేసి రిజల్ట్స్ వచ్చాక దీన్ని పెంచటమా లేదా అని ఒక నిర్ణయం తీసుకోండి. కానీ ఇప్పుడున్న మొక్కల్ని పీకేసే కార్యక్రమం ఒక అభిప్రాయం ప్రజల్లో కనుక పంపిస్తే ఇప్పటికిప్పుడు పీకేస్తాం స్టార్ట్ చేస్తే దానివల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. దీని గురించి కొంచెం స్టడీ చేసి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అప్పటి వరకు ఇప్పుడు ఉన్న కొనసాగించి కొత్తగా పెంచకుండా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క మనవి. కోనో కార్పస్ అనే పేరుతో ప్రపంచంలో ఉష్ణ ప్రాంతాల్లో దాదాపు 40 దేశాల్లో ఈ మొక్క విస్తరించింది. కొన్ని కోట్ల మొక్కలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఒక 20 సంవత్సరాల క్రితం ఈ మొక్క రావడం జరిగింది. ఈ 20 సంవత్సరాల్లోనే కొన్ని లక్షల మొక్కలకి విస్తరించి ఆంధ్రప్రదేశ్లో అటవీ సంపద పెరగడానికి కానీ, గ్రీనరీ పెరగడానికి కానీ ఎంతో దోహదపడింది. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకసారి నాటిన తర్వాత దాని గురించి ఆలోచించనక్కర్లా, నీళ్లు పోయినక్కర్లేదు, ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయనక్కర్లేదు. ఈ మొక్కని ఏ మేకలు కానీ, గేదెలు కానీ, పశువులు కానీ తినే అవకాశం లేదు. ప్రతి సంవత్సరం 2.5 మీటర్ల ఎత్తుకి పెరుగుతూ ఉంటుంది. చాలా వేగంగా పెరుగుతుంది.
కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాలు నగరంలో జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు అమర జవాన్లకు నివాళులర్పించారు. కార్గిల్ విజయ దినోత్సవ రజతోత్సవ కార్యక్రమం అంబేద్కర్ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించి ఫోటోలను తిలకించారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీ నిర్వహించారు. This is how the commerce used to blend up that right. కండిషన్స్ మీకు ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్నా మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా క్లైమేట్ షుడ్ బి మ్యాచ్ టు యువర్ బాడీ. అటువంటి క్లైమేట్లో కూడా మా సంబంధించినటువంటి సోల్జర్స్ వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్ దే హావ్ గాన్ టు దట్ ప్లేస్. అంటే వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత ప్రాక్టికల్గా ఆ రోజు వరకు ఉన్నారు. అంటే మనం ప్రాక్టీస్ చేసే టైంకి వారు వచ్చే టైంకి చాలా గ్యాప్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ దీస్ గ్యాప్ దే మెయింటైన్ ఎవ్రీథింగ్. మీరు ఎన్సీసీలో ఈ రోజు మీరు నేర్చుకుంటుంది ఎట్ వాట్ టైమ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ యూ డోంట్ నో, బట్ యూ హావ్. ఇంతమంది అంటే అప్కమింగ్ యూత్ అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు, ఉండాలి. అట్ దిస్ స్టేజ్ యు ఆర్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలి, దానివల్ల ఏంటి ఉపయోగం? అందరూ కూడా ఫస్ట్ ఆర్మీ అంటే లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు. ఒక చరిష్మాటిక్గా ఫీల్ అవడమే తప్ప దాని రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి సెట్ బ్యాక్. ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. విద్యారంగ సమస్యలపై సమావేశంలో చర్చిస్తుంది. విద్యారంగ అభివృద్ధికి పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు సరిపోవని 30,000 కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో పలు తీర్మానాలు చేశారు. జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 11 విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలో ఏవైతే ఉన్నాయో వీటి కోసం కేటాయించాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కనీసం పార్లమెంట్లో ప్రస్తావన చేయలేదు కదా, ఇది మంచిదని చెప్తా ఉన్నారు. అమరావతికి 15,000 కోట్లు అప్పుగా ఇచ్చారు, గ్రాంట్ ఇవ్వాలి. ఈరోజు 1,500 కోట్లు చాలవు, 30,000 కోట్లు అవసరము. అప్పుడు అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎస్ఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జీవో నెంబర్ 77 అనేది పీజీ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అడ్మిషన్ పొందేందుకు అడ్డంకిగా ఉంది, దాన్ని రద్దు చేయాలని. అదేవిధంగా గుంటూరు నగరం విద్యారంగంలో ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఉందని చెప్పుకుంటాం, కానీ గుంటూరు నగరంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కానీ, ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కానీ ఇలాంటివి కో ఎడ్యుకేషన్ ఏమీ లేవు. కాబట్టి గుంటూరు నగరంలో అలాంటి విద్యా సంస్థలను నెలకొల్పాలి. మన జిల్లా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ గారు, దీని మీద వెంటనే స్పందించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన జగన్ ఇప్పుడు అభివృద్ధి, హత్య రాజకీయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీఎన్ఎస్ఎఫ్ మండిపడింది. ఢిల్లీ వెళ్లి ధర్నా చేయడం అర్ధరహితమని నేతలు ధ్వజమెత్తారు. వైసీపీ హత్యా రాజకీయాలకు పెట్టింది పేరని, టీడీపీ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని టీఎన్ఎస్ఎఫ్ నేతలు మన్నవ వంశీకృష్ణ, రాయపాటి అమృతరావు తెలిపారు. టీడీపీ కార్యకర్తలు, ఉద్యోగులు, విద్యార్థులపై వైసీపీ నేతలు దాడులు చేస్తుంటే చోద్యం చూడలేదా అని వారు ప్రశ్నించారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. దళితుల భూములను స్వాహా చేసి ప్యాలెస్లు కట్టుకుని నేడు దళితులపై కపట ప్రేమ వలకపోస్తున్నారని ఆరోపించారు. ఆ రోజు చంద్రయ్యని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ గ్రామంలో నాయకత్వం నిర్వహిస్తున్నటువంటి చంద్రయ్యని ఒక ఎంపీపీ, ఒక గ్రామ సర్పంచి పీక కోస్తా ఉన్న రోజు నువ్వేమైపోయావు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు బుల్లయ్య యాదవ్ జాలయ్యని ఆ రోజు నంద్యాల దగ్గర నువ్వు చంపినప్పుడు నడి రోడ్డు మీద ఏమైపోయావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఒక వ్యక్తిగత గొడవల మీద
ఒక ముస్లిం సోదరుల్లో వ్యక్తిగత గొడవలపైన వారిద్దరూ నేరానికి పాల్పడితే నువ్వు వినుకొండ వస్తావు. వినుకొండ వచ్చే రూటు గుంటూరు నుంచి నరసరావుపేట వినుకొండ అయితే నాశనకర్త, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 36 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చంపారు అని ఢిల్లీలో అన్యాయంగా ధర్నా చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 పేర్లు చెప్తారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వినుకొండలో హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హత్యా రాజకీయాల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, హత్యలను పరామర్శించేటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పార్టీ మనుగడ కోసం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చంపుకుంటున్నాం, కొట్టుకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 25వ కార్గిల్ విజయ్ దినోత్సవం జరిగింది. అంబేద్కర్ భవన్లో కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. వివిధ కళాశాలల విద్యార్థులు ఈ ప్రదర్శనను వీక్షించి అమరులైన సైనికులకు నివాళులర్పించారు. యువతలో స్ఫూర్తిని నింపేందుకు ఈ చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ రమేష్ చంద్ర తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారత మిలిటరీ శక్తిని ఎలా ప్రదర్శించింది ఇవన్నీ చెప్పడమే కాకుండా కొత్త తరాలకి ఆర్మీలో చేరటానికి కానీ లేదంటే ఆర్మీ ఏమేం సాధించగలదు, డిసడ్వాంటేజెస్ పొజిషన్స్ నుంచి కార్గిల్ లాంటి యుద్ధంలో అవన్నీ ఇక్కడ యువతకి తెలియజేయటానికి, దాంతోపాటు ఈ యుద్ధంలో తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా దేశం సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం వాళ్ళు చేసిన కృషి కానివ్వండి, సాహసం కానివ్వండి, త్యాగం కానివ్వండి, అవన్నీ కొత్త తరాలకు చేయాలి అంటే ఈ చిత్ర ప్రదర్శన ఉపయోగపడుతుంది. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట కాకుండా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఏఐవైఎఫ్ నేతలు రాజేంద్ర, వలి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా చూడాలని కోరారు. బడికెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం వర్తింపచేస్తామనడం విద్యార్థి సంఘాల ఆందోళన ఫలితమేనన్నారు. నిరుద్యోగ భృతి, విశాఖ ఉక్కు పరిరక్షణకు అవసరమైతే ఆందోళన బాట పడతామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలో రానప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, మరి దారుణంగా నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గతంలో మీరు హామీ ఇచ్చేటప్పుడు ఆలోచన చేయాలి. ఇలాంటి పరిమితులు ఉంటాయని మీరు హామీ ఇచ్చి కనుక ఈనాడు ఆ మాట చెప్పుకుంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని మేము కూడా నిలదీసే వాళ్ళం కాదు. అధికారం కోసం అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాము, అందరికీ తల్లి వందనమని ఇస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రజా సంఘాల పోరాటం వల్ల అందరికీ కూడా అమ్మఒడి ఇస్తామని మళ్ళీ నేడు ప్రకటన చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినటువంటి పద్ధతుల్లో ఎటువంటి షరతులు లేకుండా నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షాన మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి సూపర్ 6లో భాగంగా మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనేక ఆంక్షలతో నిరుద్యోగులందరినీ కూడా నిరుద్యోగ భృతికి పథకానికి దూరం చేసేటటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికి పెన్షన్ వచ్చినా, అదేవిధంగా 10,000 రూపాయల ఆదాయం ఉన్నా మేము నిరుద్యోగ భృతికి వాళ్ళు అర్హులు కాదు అని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తాం. విజయ్ దివస్ సందర్భంగా శ్రీనివాసరావు తోటలోని రామనామ క్షేత్రం వద్దనున్న భరతమాత విగ్రహానికి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి పూలమాలలు వేసి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారతదేశంలోని భూభాగంలోకి చొరబడ్డ పాకిస్తాన్ ఉగ్రమూకలను తరిమికొట్టే ప్రయత్నంలో అమరులైన వీర జవాన్లకు యావత్ భారతదేశం రుణపడి ఉంటుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. ఈ దేశం కోసం అమరులైనటువంటి
సైనికులందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పేసి, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజున విజయ్ దివస్, కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క అమరవీరులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయాలని కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ ఏటీ అగ్రహారంలో కూటమి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే ఈ రోజు గనక 5 సంవత్సరాలు సువర్ణ అవకాశాన్ని కోల్పోయింది వైసీపీ ప్రభుత్వం. అదే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ సర్కార్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఈ రోజు ఒక బంపర్ మెజార్టీతో, చరిత్రలో ఎప్పుడు కన్నీ విని 75 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కన్నీ విని నిధులు 164 సీట్లు కొట్టి ఒక బంపర్ గెలిచింది. దానికి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకటే కాదు, ఈ సంవత్సరం 15,000 కోట్లు, రానున్నటువంటి 2025-26 మిగతా 4 సంవత్సరాలు కూడాను సుమారుగా 1,00,000 జైన్ హై స్కూల్ విద్యా సంస్థల అధినేత మహమ్మద్ మున్నూకు అమెరికాకు చెందిన హెచ్ఎస్సి యూనివర్సిటీ హైదరాబాద్ వారు డాక్టరేట్ ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంగడిగుంటలోని జైన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైన్ హై స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడారు. విద్యారంగంలో తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ డాక్టరేట్ తనకు మరింత బాధ్యత పెంచుందని, రానున్న కాలంలో పేద మధ్యతరగతి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది వారికి బంగారు బాట వేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. తనకు డాక్టరేట్ ప్రదానం చేసిన హెచ్ఎస్సి యూనివర్సిటీ హైదరాబాద్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంలో నేను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి హెచ్ఎస్ఈ యూనివర్సిటీ వారు డాక్టరేట్ని ప్రదానం చేయటం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ డాక్టరేట్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ డాక్టరేట్ నా బాధ్యతను మరింత పెంచిందని తెలియజేస్తున్నాను. ఈ సమాజం కోసం విద్యార్థులను మంచి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులను డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, దేశ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జేసీ భార్గవ్ తేజ కొల్లిపర మండలంలోని కొల్లిపర, మున్నంగి, తాడేపల్లి మండలంలోని గుండిమెడ ఇసుక స్టాక్ పాయింట్లు మరియు ఇసుక రీచ్ కేంద్రాలను సందర్శించి అక్కడ సిబ్బంది ఇసుకను ఏ విధంగా ప్రజలకు సరఫరా చేస్తున్నారో అని పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని రూపొందించినందున నిబంధనల మేరకు ఉచిత ఇసుక సరఫరాపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిగ్రీ 2వ సెమిస్టర్ ఫలితాల్లో బీకాం జనరల్ మరియు కంప్యూటర్స్ కోర్సులోని విద్యార్థులు అత్యధిక మార్కులతో పాటు అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని శ్రీమేధ డైరెక్టర్లు శేషసాయిబాబు, అన్నా నందకిషోర్ తెలిపారు. టాపర్లను, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్ని చైర్మన్ అన్నా నందకిషోర్ అభినందించారు. సుద్దపల్లి సబ్స్టేషన్ నందు మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యానాది కాలనీ, బావాజీ మఠం, గొలుసుకొండలరావు నగర్, అలీనగర్, యాదవుల బజార్, బాలాజీనగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునని డీఈఈ పిహెచ్ ఖాన్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక విధానాలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఇసుక అక్రమాల ద్వారా ఖజానాకు గండి, అప్పులు పెరిగిపోయాయని వెల్లడి. పంచాయతీరాజ్ నిధులు గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. పారిశుద్ధ్య కార్మికులకు 103 కోట్ల వేతనాల బకాయి ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. జగనన్న విద్యా కానుకలో అవకతవకలు జరిగాయి. విచారణ చేపడతామన్న మంత్రి నారా లోకేష్. నగరంలో కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ కార్యక్రమాలు, ఫోటో ఎగ్జిబిషన్, ర్యాలీలు, అమరుల త్యాగాల్ని స్మరించుకున్న నేతలు, అధికారులు.
శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా 2 బిల్లులకు సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ వెల్లడి. ప్రభుత్వ శ్వేతపత్రాలపై మాజీ సీఎం జగన్ కౌంటర్. అలవి కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.